ఈ రోజు మేము కృష్ణపట్నంకి వచ్చాం. మన హైదరాబాద్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్. ఈ వీడియో లాస్ట్లో నేను మీకు చిన్న టిప్ చెప్తాను. అది మీరు కానీ అప్లై చేస్తే మీకు పక్క ప్రతి రెస్టారెంట్లో డిస్కౌంట్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. మన హైదరాబాద్లో ఈ కృష్ణపట్నం అవుట్లెట్స్ చాలా ఉన్నాయి. మేమైతే జూబ్లీ హిల్స్ దానికి వచ్చాం. సాటర్డే నైట్ రావడంతో వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఫుల్ ఉన్నారు. 30 minutes వరకు వెయిట్ చేసి ఫైనలీ లోపలికైతే వచ్చాం. ఇంకా అంబియన్స్ అయితే సూపర్ ఉంది. అసలు ఎంట్రీలోనే విలేజ్ థీమ్ లాగా చిన్న చిన్న టాయ్స్తో పెట్టారు. అవి నాకు బాగా నచ్చాయి. ఇక్కడ మనకి ఓన్లీ ఫుడ్డే కాదు, డ్రింక్స్ కూడా దొరుకుతాయి. ఇది కిచెన్ కమ్ బార్ అనమాట. ఇక్కడికి నేను చాలా సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి రిగ్రెట్ అవ్వకుండా మంచి ఫుడ్ మాత్రం తినేళ్ళా. ఇంకా అలా వెళ్ళి కూర్చోకనే వీళ్ళు కాంప్లిమెంటరీగా పాపడ్స్ తెచ్చి పెట్టారు. ఇంకా అవి ఒకటి తినకుండా మెనూ చూస్తూ ఉన్నా ఏం ఆర్డర్ చేద్దామా అని. స్టార్టర్స్లో మేము కోనసీమ కోడివేపుడు అని ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాం. మంచి స్పైసీగా తీసుకొని రమ్మని చెప్పాం. ఆర్డర్ చేసే ముందే సరే అని చెప్పి మనోడు మంచి వేడివేడిగా ఉన్న కోడివేపుడు అయితే తీసుకొని వచ్చేసాడు. ఈ స్టార్టర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు దాని పైన ఉన్న గ్రేవీ చాలా అంటే చాలా స్పైసీగా, అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 449 పడింది. ఈ కాస్ట్కి టేస్ట్ అయితే ఓకే, బట్ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకు. మెయిన్ కోర్స్లో మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే కృష్ణపట్నంలో ఫేమస్ డిష్ అయిన మిక్స్డ్ పలావ్ ఆర్డర్ ఇచ్చాం. చూసారు కదా చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే స్టార్టర్ పక్కన వేసి మరీ తినబుద్దయింది. జనరల్గా మనకి మటన్ తినాలా, ఫిష్ తినాలా, చికెన్ తినాలా అనే డైలమాలో ఉంటే ఇలాంటి మిక్స్డ్ ఆప్షన్ ఉంటే ఇది చూస్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో 3 ఉంటాయి కాబట్టి. ఈ మిక్స్డ్ పలావ్లో వచ్చేసి మనకి మటన్ కీమా వచ్చింది, ప్రాన్స్ వచ్చాయి, అండ్ చికెన్ కూడా మంచి సాఫ్ట్గా కుక్ అయ్యి ఫ్రై ఇలా వచ్చాయి, అండ్ విత్ బాయిల్డ్ ఎగ్ సర్వ్ చేశారు. క్వాంటిటీ విషయంలో కూడా వీళ్ళైతే ఏం తగ్గలేదన్నమాట. ఇద్దరికి సాలిడ్గా సరిపోతుంది ఇది. నేను ఎప్పుడు కృష్ణపట్నంకి వచ్చినా పక్క కీమా పొట్లం బిర్యానీ అని ఒకటి ఉంటుంది. ఆ డిష్ పక్క ట్రై చేసేవాడిని. అండ్ నాకు ఈ మిక్స్డ్ పలావ్ కూడా ఫస్ట్ టైం అనమాట. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ పలావ్ కూడా మరీ స్పైసీగా లేదు, మరీ లోగా లేదు. చాలా నీట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 549 పడింది. మరి ఇంత కాస్ట్కి ఇది వర్తా అంటే టేస్ట్లో అయితే పక్కా వర్తే. క్వాంటిటీ కూడా సాలిడ్గా ఉంది. అండ్ మనం వచ్చింది అయితే జూబ్లీ హిల్స్ కాబట్టి ఇక తప్పదు. మరి ఇంత మంచి స్పైసీ ఫుడ్ తిన్నాక ఫింగర్ బౌల్ హాట్ వాటర్లో హ్యాండ్ ముంచితే అబ్బా ఆ సుఖమే వేరబ్బా. ఇక్కడున్న స్టాఫ్ అని పిలిచి ఇక్కడ డెజర్ట్ ఏం వాడుద్దన్నా అంటే వీళ్ళు ఒరిజినల్ జున్ను అయితే సర్వ్ చేస్తున్నాం అని చెప్పారు. సరే అని తెచ్చేయమన్నా. దీని కాస్ట్ వచ్చేసి 175 పడింది. నేను మీకు ఈ వీడియో లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తానని చెప్పాను డిస్కౌంట్ గురించి. నాకైతే నేను స్విగ్గీ డైనౌట్ నుంచి నేను ఈ రెస్టారెంట్లో బుక్ చేసుకున్నా కాబట్టి నా టోటల్ బిల్ వచ్చేసి 1348 పడింది. నాకు డిస్కౌంట్ వచ్చేసి 255 రూపీస్ పడింది. సో ఇది మన ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.